హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అందరూ ఈజీగా ఉపయోగించగలిగేలా కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ చూద్దాం. ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి చాలా బేసిక్ అనమాట. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేవి మనకు అంటే ఎవరైనా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నప్పటికీ ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఈజీగా యూజ్ చేయగలిగేలాగా ఉన్నాయి. ఆ ఫ్రేజల్ వర్బ్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గెటప్ ఇది జనరల్‌గా మనం యూజ్ చేస్తుంటాం. గెటప్ అంటే వేకప్ అని. లేదు కూర్చొనున్నారనుకోండి పైకి లే అనే రకంగా గూడా యూజ్ చేయొచ్చు. నిద్ర లే పైకి లే ఇలాగా. ఐ గెటప్ అట్ 7 ఏఎం ఎవ్రీ డే. రోజు నేను 7కి నిద్ర లేస్తాను. నెక్స్ట్ ఏంటంటే గెట్ ఆన్. గెట్ ఆన్ అంటే ఏదైనా వాహనం ఎక్కడం. ఏదైనా బస్సు కావచ్చు, ఏదైనా కావచ్చు ఎక్కడం అని చెప్పడానికి మనం గెట్ ఆన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి నేను 8కి బస్ ఎక్కాను అని చెప్పాలనుకోండి. ఐ గాట్ ఆన్ ద బస్ అట్ 8 ఏఎం. ఐ గాట్ ఆన్ ద బస్ 8 ఏఎం. సో, అదే నేను బస్సు దిగాను అని చెప్పడానికి గెట్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే దిగడం. ఎగ్జాంపుల్‌కి ఐ గాట్ ఆఫ్ ద బస్ అట్ 5 పీఎం. నేను బస్సు 5కి దిగాను. ఐ గాట్ ఆఫ్ పాస్ట్ టెన్స్‌లో చెప్తుంటాం. లేదు మనం జనరల్‌గా నేను 5కి దిగుతాను అని చెప్పాలంటే ఐ గెట్ ఆఫ్ అని చెప్పాలి ప్రెజెంట్ టెన్స్‌లో. సో, నెక్స్ట్ ఏంటంటే పికప్. పికప్ అంటే ఏంటంటే ఫోన్ ఎత్తు అని చెప్పడానికి కూడా మనం ఉపయోగించొచ్చు. కెన్ యూ పిక్ అప్ ద ఫోన్? ఫోన్ ఎత్తుతావా? కొంచెం అంటే ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. నేను బిజీగా ఉన్నాను. క్యాన్ యూ పిక్ అప్ ద ఫోన్? లేకపోతే క్యాన్ యూ పిక్ ద ఫోన్ అప్ అని కూడా చెప్పొచ్చు. సో, నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ధరించడం అని చెప్పడానికి పుట్ ఆన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. పుట్ ఆన్ అంటే ఏంటి? ఏదైనా వేసుకోవడం, ధరించడం వేర్ అంటాం గదా! దానికి బదులుగా పుట్ ఆన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఐ యామ్ పుట్టింగ్ ఆన్ మై జాకెట్. ఐ యామ్ పుట్టింగ్ ఆన్ మై కోట్. సో, ఇలాగ ఐ యామ్ పుట్టింగ్ ఆన్ మై యూనిఫార్మ్. అంటే ఏంటి? ఇక్కడ వేసుకుంటూ ఉన్నాను అని. అదే దీన్ని పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే ఐ పుట్ ఆన్ మై యూనిఫార్మ్ అని చెప్పొచ్చు. అంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అవ్వడం ఏంటంటే పాస్ట్ టెన్స్‌లో చెప్పేటప్పుడు పుట్టుడు అనాలి అని అనుకుంటుంటారు. అది తప్పు. పుట్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ కూడా పుట్టే, పాస్ట్ పార్టిసిపుల్ కూడా పుట్టే. పుట్, కట్, షట్. అంతేగాని పుట్టుడు కాదు. సో, ఐ పుట్ ఆన్ అంటే 2 మీనింగ్స్ ఒస్తాయి. నేను వేసుకుంటాను జనరల్ మీనింగు. అలాగే వేసుకున్నాను అని చెప్పాలన్నా ఐ పుట్ ఆన్ అనే మీనింగే వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే టర్న్ ఆఫ్. టర్న్ ఆఫ్ అంటే ఏదైనా ఒక డివైస్ కంప్యూటర్ కావచ్చు, లేదా ఏదైనా కట్టెయి, ఆఫ్ చేసేయి అని చెప్పడానికి మనం ఏం చెప్తాం? టర్న్ ఆఫ్ అంటాం. లేదా స్విచ్ ఆఫ్ అంటాం. కెన్ యూ టర్న్ ఆఫ్ ద లైట్స్? అంటే లైట్స్ అన్నీ ఆపేస్తావా అని. కెన్ యూ టర్న్ ఆఫ్ ద లైట్స్? సో, ఆన్ చేయి అని చెప్పడానికి టర్న్ ఆన్ అనాలి. సో, కెన్ యూ టర్న్ ఆన్ ద టీవీ? టీవీ ఆన్ చేస్తావా? కెన్ యూ స్విచ్ ఆన్? లేకపోతే కెన్ యూ టర్న్ ఆన్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే గెట్ అవే. గెట్ అవే అంటే ఏంటంటే జనరల్‌గా ఒక ప్రదేశాన్ని వదిలి వెళ్ళడం. అంటే వదిలి వెళ్ళడం అంటే ఏంటి? బయటికెళ్ళడం, దూరంగా వెళ్తున్నాం, ఊరొదిలి మేము బయటికెళ్తున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ సందర్శించడానికి వెళ్తున్నామని అర్థం అన్నమాట. అంటే ఆ ప్లేస్ వదిలి వెళ్ళడం అని బేసిక్ మీనింగ్. ఎగ్జాంపుల్‌కి ఐయామ్ గెట్టింగ్ అవే ఫర్ ద వీకెండ్. ఈ వీకెండ్‌కి నేను బయటికెళ్తున్నా. ఐయామ్ గెట్టింగ్ అంటే ఇక్కడ ఉండట్లేదు. ఈ ప్లేస్ వదిలి నేను వెళ్తున్నా. ఐయామ్ గెట్టింగ్ అవే అని అర్థం. సో, దూరంగా వెళ్తున్నా. ఇక్కడ ఉండట్లేదు అని. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే గో ఔట్. గో ఔట్ అంటే ఏంటంటే బయటికెళ్ళడం. ఇది కూడా సేమ్ మీనింగే ఇస్తుంది. ఐయామ్ గోయింగ్ ఔట్ విత్ ఫ్రెండ్స్ టునైట్. సో, నేను బయటికెళ్తున్నా ఫ్రెండ్స్‌తో ఈరోజు అని. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే కమ్ బ్యాక్. కమ్ బ్యాక్ అంటే రిటర్న్ అవ్వడం. అంటే తిరిగి రావడం అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్‌కి ఐ విల్ కమ్ బ్యాక్ టుమారో. నేను తిరిగి మళ్ళీ రేపొస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ టుమారో. మళ్ళీ నేను రేపు వస్తాను. తిరిగి వస్తాను. ఈరోజు వెళ్తున్నా ఐ విల్ కమ్ బ్యాక్ అంటే ఐ విల్ రిటర్న్ అని. ఐ విల్ కమ్ బ్యాక్ టుమారో.
సో, నెక్స్ట్ వన్ ఏంటంటే టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే 2 మీనింగ్స్ వస్తాయి. సో, టు రిమూవ్ యువర్ క్లాత్స్ లేదా ఏదైనా రిమూవ్ చేయడం. సో, షీ టుక్ హర్ హ్యాట్ ఆఫ్ అంటే ఆమె హ్యాట్ తీసేసింది అని. అలాగే టేక్ ఆఫ్ అంటే ఇంకొక మీనింగ్ గూడా వస్తుంది. ఏరోప్లేన్ ఏరోప్లేన్ అనేది బయలుదేరుతుంది. ఆ గ్రౌండ్‌ని వదిలి ఎళ్తుంది అని చెప్పాలనుకోండి. అప్పుడు ద ప్లేన్ టేక్స్ ఆఫ్ అట్ 10 ఏఎం. ద ప్లేన్ టేక్స్ ఆఫ్ అట్ 10 ఏఎం. 10కి ప్లేను వెళ్తుంది. అంటే గ్రౌండ్ నుంచి పైకి వెళ్తుంది అని అర్థం. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే గెట్ అలాంగ్. గెట్ అలాంగ్ అంటే ఏంటి? మంచి సంబంధాన్ని కలిగి ఉండడం. ఎగ్జాంపుల్‌కి ఐ గెట్ అలాంగ్ వెల్ విత్ మై కొలీగ్స్. అంటే నేను మా కొలీగ్స్‌తో బాగా కలిసిపోతున్నాను. ఐయామ్ గెట్టింగ్ అలాంగ్ అని గూడా చెప్పొచ్చు. కలిసిపోతానని జనరల్‌గా చెప్పాలంటే ఐ గెట్ అలాంగ్ విత్ మై నెయిబర్స్. నేను మా నెయిబర్స్‌తో కలిసిపోతూ ఉంటాను. అంటే కలిసిమెలిసి ఉంటాను. మాకు ఫ్రెండ్‌షిప్ బాగా ఉంది. మంచి బాండింగ్ ఉంది. అంటే మంచి రిలేషన్‌షిప్ ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఏంటంటే గెట్ టుగెదర్ అంటే కలవడం లేదా ఒక చోట చేరడం అని. సో, లెట్స్ గెట్ టుగెదర్ ఫర్ డిన్నర్ టునైట్. ఈరోజు మనం డిన్నర్‌కి కలుద్దాం. లెట్స్ గెట్ టుగెదర్ ఫర్ డిన్నర్ టునైట్. నెక్స్ట్ ఏంటంటే మీటప్. మీటప్ అంటే ఏంటి? ఏదో ఒక ప్లేస్‌లో కలవడం. పలానా చోట నేను నిన్ను కలుస్తాను అని చెప్పాలనుకుంటే అప్పుడు మీటప్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఐల్ మీట్ అప్ విత్ యూ అట్ ద పార్క్. నేను పార్క్ దగ్గర నిన్ను కలుస్తాను. ఐల్ మీట్ అప్ విత్ యూ అట్ ద పార్క్. లేకపోతే ఐల్ మీట్ అప్ విత్ యూ అట్ స్కూల్. స్కూల్ దగ్గర నిన్ను కలుస్తాను. అంటే ఇక్కడేంటి ఒక పాయింట్ చెప్పామనుకో ఒక ప్లేస్‌లో పర్టిక్యులర్ ప్లేస్‌లో మనం కలుద్దామని చెప్పాలంటే, అలాంటి సందర్భంలో మీటప్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. లేదు నేను పలానా చోట కలిసాను అని చెప్పాలంటే ఐ మెట్ అప్ అనాలి. ఎందుకంటే మీట్ అనేది ప్రెజెంట్ టెన్స్ అయితే, మెట్ అనేది పాస్ట్ టెన్స్. అలాగే పాస్ట్ పార్టిసిపుల్ కూడా మెట్టే. సో, ఐ మెట్ అప్ అంటే పాస్ట్ టెన్స్. మీట్ అప్ అంటే ప్రెజెంట్ టెన్స్. ఐల్ మీట్ అప్ విత్ యూ అంటే కలుస్తాను అని. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే గెట్ డౌన్ టు. గెట్ డౌన్ టు అంటే ఏదైనా ఒక పనిని ప్రారంభించడం అన్నమాట. సీరియస్‌గా చేయడానికి ప్రారంభించడం. ఎగ్జాంపుల్‌కి ఈ రోజు నుంచి నేను చదవడం ప్రారంభించాలి. ఐ నీడ్ టు గెట్ డౌన్ టు స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్. సో, ఇక్కడ మనం ఎందుకు గెట్ డౌన్ టు స్టడీయింగ్ అని అంటున్నామంటే, గెట్ డౌన్ టు తర్వాత మనము ఆహ్, వర్బ్‌ని వి1ని కదా ఉపయోగించాలని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ టు అంటున్నాము. ఈ టు అనేది టు ఇన్ఫినిటివ్‌గా ఉపయోగించట్లేదు. ఇది ఒక ప్రిపోజిషన్‌గా ఉపయోగిస్తున్నాము. ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడు కానీ జెరండ్స్ అంటే ఐఎన్‌జీ నౌన్స్‌గా పిలువబడే ఐఎన్‌జీ వర్డ్స్. కొన్ని ఐఎన్‌జీ వర్డ్స్ కొన్ని సందర్భాల్లో నౌన్స్‌గా గూడా ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ స్టడీయింగ్ గూడా. సో, ఇక్కడ స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ కాబట్టి అనేది అన్న ప్రిపోజిషన్ తర్వాత ఒక నౌన్ కానీ, లేదా నౌన్ ఫ్రేజ్ కానీ రావాలి కాబట్టి మనం టు స్టడీయింగ్ అంటున్నాం. అలాగే ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అనాలి కానీ, ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ అని అనకూడదు. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే టేకప్. టేకప్ అంటే ఏదైనా సీరియస్‌గా మనం చేపట్టడం. పలానా పనిని నేను చేపడతాను. ఈ రోజు నుంచి చేస్తాను అని చెప్పాలనుకోండి. నేను ఈ రోజు నుంచి పలానా హాబీని అలవర్చుకోవాలనుకుంటున్నాను. స్వీకరించాలనుకుంటున్నానంటే ఐ యామ్ టేకింగ్ అప్ ఎ న్యూ హాబీ. ఐ యామ్ టేకింగ్ అప్ ఎ న్యూ హాబీ. సో, నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఏంటంటే గివ్ అప్. గివ్ అప్ అంటే స్టాప్ డూయింగ్ సంథింగ్ అంటే వదిలిపెట్టేయడం, మానేయడం. ఐ యామ్ గివింగ్ అప్ స్మోకింగ్. నేను స్మోకింగ్ విడిచిపెట్టేస్తున్నా. ఐ యామ్ గివింగ్ అప్. దాన్నే మనం పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే ఐ గేవ్ అప్ అని చెప్పాలి. సో, లేదు జనరల్‌గా చెప్పాలనుకోండి ఐ జస్ట్ ఐ హావ్ జస్ట్ గివెన్ అప్ స్మోకింగ్ అని చెప్పొచ్చు. అంటే నేను ఈ మధ్యనే మానేశాను అని చెప్పాలంటే ఇలా గూడా చెప్పొచ్చనమాట. సో, ఈ ఫ్రేజల్ వర్బ్స్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. వీటితో మీరు గూడా కొన్ని సెంటెన్సెస్ రాయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవి చాలా సింపుల్ యూజ్ చేయడానికి. మనం ఎప్పుడైతే వీటిని వెంటనే ఉపయోగించే ప్రయత్నం చేస్తామో అప్పుడే మనకు చాలా గుర్తుండిపోతాయన్నమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.